హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. సాస్కా స్టోరీకి స్వాగతం. ముందు చాప్టర్లో సాస్కా అండ్ సాకురా కలిసి మీటియోర్ పడిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు జూచుని పర్ఫార్మెన్స్ చేసి అల్ట్రా పార్టికల్స్ ని సంపాదించడం చూసాము. అలాగే ఇక్కడ సాస్కే వచ్చి ఏన్షియన్ డ్రాగన్స్ ని జాన్సుల్ రివైవ్ ఇస్తున్నాడని తన ప్లాన్ మొత్తాన్ని రిలైజ్ అవుతాడు. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇద్దరు అబ్జర్వేటరీలోకి వెళ్తూ ఉంటారు. బట్ అప్పుడే వాళ్ళని డ్రాగన్స్ ఫాలో అవుతుండడం చూసి సాకురాతో, నువ్వు వెళ్ళి జెన్సుల్ని డిఫీట్ చేయి, నేను వెళ్ళి ఆ డ్రాగన్స్ అంతా చూస్తానని చెప్పి డ్రాగన్స్ వైపు వెళ్తాడు. అయితే ఇక్కడ జెన్సులు వచ్చి ఈ డ్రాగన్స్ తోనే ఉంటాడు. ఇక జెన్సుల్ డ్రాగన్ నుంచి దిగి ఎక్కడికి పారిపోతున్నావు అని అడిగితే, ఈ డ్రాగన్స్ ని రివైవ్ చేసింది నువ్వే కదా, అయితే దానికి రీజన్ ఏంటని అడిగితే, నేను ఎందుకు నీకు చెప్పాలి, అయితే నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలని అంటే నువ్వు చెప్పనందుకు నేను ఎందుకు నీకు చెప్పాలని అంటే నేను ఈ ల్యాండ్కి అథారిటీ అని చెప్తాడు. బట్ సాస్కా అది పట్టించుకోకుండా పర్ఫెక్ట్ జూట్సు అయిన ఎడోటెన్సీని యూజ్ చేసి డ్రాగన్స్ ని రివైవ్ చేసావు, దానికి మీ కంట్రీని బ్లేమ్ చేస్తారని అంటే ఎడోటెన్సీనా మీ కంట్రీలో అలా పిలుస్తారా అని చెప్తే దానికి సాస్కా షాక్ అయ్యి, ఇది డిఫరెంట్ జూట్సునా, నువ్వు ఈ డ్రాగన్స్ ని రివైవ్ చేసింది ప్రైమ్ మినిస్టర్ చెప్తేనే కదా, ఇదంతా ప్రైమ్ మినిస్టర్ ప్లాన్ అని అంటాడు. దానికి జెన్సులు వచ్చి, నీకు మా ప్లాన్ ఎలా తెలిసింది, మీ వాళ్ళు ఎవరైనా ఆ నగరే విలేజ్ లో ఉన్నారా అని అడిగితే ఉన్నారని చెప్తే ఏం చేస్తావు, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చంపాలని కూడా ప్లాన్ చేసావు కదా అని అంటే దాంతో నీకేమైనా ఇష్యూ ఉందా, వాళ్ళంతా క్రిమినల్స్, వాళ్ళు ఇక్కడ చావాలని పేరుని డిసైడ్ చేసింది. అయితే ఆ పిల్ తీసుకొని నా మ్యాజికల్ బేస్ కి ఆహారం చేయడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పడం లేదు, నాకు ఇక్కడ పొలిటికల్ పవర్ ఉంది, ఈ కంట్రీ యొక్క గవర్నమెంట్ వెనుకల ఉండేది నేనే, వాళ్ళంతా జస్ట్ లేబర్స్ మాత్రమే, ఇదంతా ప్రైమ్ మినిస్టర్ ప్లాన్ కాకపోయి ఉంటే గార్బేజ్ ని ఎవరు చూసుకుంటారని అంటాడు. ఇక సాస్కే వచ్చి అతను పిఎంకి లాయల్ డాగు, అతనితో మాట్లాడడం ఏం యూజ్ లేదు, అయితే ఇంకొక దారి ఉందని సాస్కే తన మాంగ్యకు శారింగాన్ని యాక్టివేట్ చేస్తాడు. ఇక అప్పుడే జెన్సుల్ గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. తన శారింగాన్తో జెన్సుల్ బాడీలోని చాక్రాన్ని మెజర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు సాస్కేకి జెన్సుల్ అసలు షినోబినే కాదని రియలైజ్ అవుతాడు. ఇక జెన్సు సాస్కే షాక్ లో ఉండడం చూసి ఏమైంది, అలా ఉన్నావని అడుగుతాడు. అయితే సాస్కే వచ్చి ఇక జెన్సుల్ ఆ డ్రాగన్స్ ని రివైవ్ చేయకుంటే ఇంకెవరు రివైవ్ చేశారని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జెన్సుల్ అక్కడి నుంచి వెళ్తూ మెనో సాస్కేని చంపడానికి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సాస్కే అది ఎడోటెన్సే కాకపోతే తను ఆ జ్యూసీని ఫోర్స్ తో కంట్రోల్ చేశాడని అనుకొని మెనోతో అక్కడి నుంచి మూవ్ అవద్దు, అలానే నా వాయిస్ ని వింటూ ఉండమని చెప్తాడు. బట్ మెనో వచ్చి సాస్కేని అటాక్ చేయడానికి వస్తుంది. కానీ సాస్కే తన దగ్గర ఉన్న స్వాడ్ ని తీసి డైనోసార్ నోట్ లో పెడతాడు. కానీ ఇక్కడ స్వాడ్ క్యాప్ ని రిమూవ్ చేయలేదు. ఇక ఒక షాడో క్లోన్ ని క్రియేట్ చేసి ముందు ఆ మెనోకి ఆయిల్ తన మీద పడడం వల్ల కాలిపోయి ఉంటుంది కదా, దానికి సాస్కే వచ్చి నొప్పి ఉండకుండా విన్స్టైల్ జ్యూస్ ను యూజ్ చేసి ఐస్ ని పెడతాడు. అయినా కూడా మెనో సాస్కేని అటాక్ చేయడానికి వస్తుంది. బట్ సాస్కే వచ్చి తన చేతిలో ఉన్న స్వాడ్ ని కింద పడేసి, నువ్వు ఇలా రియాక్ట్ అవడానికి రీజన్ వచ్చి మేమే, బట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను అక్కడికి పంపించగలను, దానికి నాకు నీ హెల్ప్ కావాలని చెప్పి సాస్కే తన శారింగాన్ని యాక్టివేట్ చేసి ఆల్రెడీ మెనో గింజుచులో ఉంది దాన్ని రిమూవ్ చేసి సాస్కే తన గింజుచుని మళ్ళీ ఆ మెనో మీద ప్లే చేస్తాడు. ఇక సాస్కే మెనో అని పిలిస్తే అప్పుడే పుట్టిన పిల్లవాడిని అమ్మాయి ఎంత ప్రేమగా ఎత్తుకుంటుందో అంతే ప్రేమగా సాస్కేని ముద్దాడుతుంది. ఇంకో పక్క అబ్జర్వేటరీలో చూసుకుంటే చాలా మెనోస్ వచ్చి అక్కడ ఉన్న అందరినీ వెంటాడుతూ ఉంటాయి. ఇక దొరికిన వాళ్ళని చంపేయడం, దొరికిన వాళ్ళని తరగడం చేస్తాయి. ఈ మూమెంట్ లో సినిమాల్లోని హీరోలాగా గోడని బద్దలు కొట్టుకొని సాగ్రో లోపలికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో ఈ హోల్ నుంచి ఎస్కేప్ అయిపోండి చెప్తుంది. బట్ వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి ఒక మెనో వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అయితే సాగ్రా తన స్ట్రెంత్ తో ఒకే ఒక గుద్దుతో ఆ మెనోని డిఫీట్ చేస్తుంది. అది వాళ్ళు చూసి షాక్ అయిపోతారు. ఇక సాగ్రా జెన్సుల్ని డిఫీట్ చేయాలని తన ఆఫీస్ విండోని బ్రేక్ చేసి ఆ దారిలో లోపలికి వెళ్తుంది. బట్ అక్కడ ఎవరూ ఉండరు. అయితే ఆ జూచు గురించి ఏమైనా దొరుకుతుందని ఆ ప్లేస్ లో ఉండే బుక్స్ ని రీడ్ చేస్తుంది. బట్ ఏమీ దొరకదు. ఇక డ్రాగన్స్ ని రివైవ్ చేసిన వాడు ఎక్కడో దాక్కునే ఉన్నాడని ఆ అబ్జర్వేటరీ మొత్తం సెర్చ్ చేయాలని మెల్లగా ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క రూమ్ ని సెర్చ్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఆ ఫ్లోర్ లో ఉన్నాడు. ఇక కింద ఫ్లోర్ లో సెర్చ్ చేయడానికి వస్తూ ఉంటుంది. అక్కడ కొంతమంది వచ్చి భయంతో అక్కడే ఉంటారు. వాళ్ళ దగ్గరికి సాకురా వెళ్ళి పడమర వైపు వాళ్ళకి ఒక హోల్ అనేది ఉంది, దాని నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పి ఫాస్ట్ గా జెన్సుల్ని ఫైండ్ అవుట్ చేయాలని అతని కోసం వెళ్తూ ఉంటుంది. అప్పుడు జీజీ సాకురాని చూసి, నిన్ను చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ యానిమల్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే ఇదంతా డైరెక్టర్ పని, అతని రివైవల్ జుట్సుని యూజ్ చేసి
ఏన్షియంట్ డ్రాగన్స్ ని రివైవ్ చేశాడు. నేను అతన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ జ్యూస్ ని రివర్ట్ చేయగలనని చెప్తే, అయితే జెన్సుల్ని ఇప్పుడే నేను కోర్ట్ యార్డ్ లో చూశానని చెప్తే, నేను జెన్సుల్ని అక్కడ చూడలేదే అని షాక్ అయిపోయి అతని కోసం వెళ్ళాలని అనుకుంటుంది. అప్పుడే చేసి సాకురాయాన్ని పట్టుకొని నేను ఒక విషయం చెప్పాలని సాకురాని హక్ చేసుకొని వెన్నుపోటు పడడం చూస్తాము. ఇక జీజీ ఇలా చేసినందుకు సారీ డాక్టర్ అని చెప్తాడు. బట్ అతనికి అతిగా పాయిజన్ ఉండడం వల్ల బౌండ్ మీద పడిపోయి సాస్కా మీద మేము పాయిజన్ యూజ్ చేసింది కదా, ఈ పాయిజన్ కూడా సేమ్ అదే అని సాకురా రిలీజ్ అయ్యి, నువ్వు జెన్సులతో కలిసి వర్క్ చేస్తున్నావా అని అడిగితే, మేము మ్యాప్ ఆఫ్ ది హెవెన్స్ మిస్టరీని సాల్వ్ చేయలేమని తెలిసి, నువ్వు సాస్కే వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలిసాక అది మీకు వదిలేసామని సాకురా దగ్గర ఉన్న అల్ట్రా పార్టికల్స్ ని తీసుకుంటాడు. ఇక సాకురా దాన్ని ఇచ్చేయమని తన లెగ్ ను పట్టుకుంటుంది. ఇక నేను చూస్తుంటే మా వైఫ్ నాకు గుర్తుకు వస్తుంది. అయితే నువ్వు నా రియల్ వైఫ్ కాదు కాబట్టి ఇక్కడే చనిపోవాలని రివైవల్ జ్యూస్ని యూజ్ చేసి ఒక హ్యూజ్ డైనోసార్ ని రివైవ్ చేస్తాడు. ఇక కోర్ట్యార్డ్ లో ఉన్న అందరూ ఆ హ్యూజ్ డైనోసార్ ని చూసి అసలు ఏంటి ఇదని షాక్ అయ్యి అలా నిలబడుకొని చూస్తూ ఉంటారు. అప్పుడే జీజీ వచ్చి ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఆ డైనోసార్ కొన్ని మూవ్స్ వేయడం వల్ల ఈ అబ్జర్వేటరీ డస్ట్ అయిపోతుంది, అందుకనే లాస్ట్ లో రివైవ్ ఇచ్చాను, ఇక్కడ ఉండడం నాకు సేఫ్ కాదని చెప్పి ఆ డైనోసార్ హెడ్ మీదకి ఎక్కి బ్రతికి ఉంటే మళ్ళీ కలుద్దాం డాక్టర్ అని చెప్తాడు. ఇక సాకురా వచ్చి సాస్కే పైరుని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు సాస్కే ఏం చేస్తాడు, సాకురాని ఖచ్చితంగా సేవ్ చేస్తాడు, బికాజ్ సాకురా బొరుటో 2 బ్లూ వర్టెక్స్ లో ఉంది కాబట్టి. అయితే అది ఎలా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చాప్టర్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。